తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఈ వచనము పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనంలో ఉంది. ఈ వచనము దేవుని మహిమను, దయ్యను, నీతిని, దయాళత్వాన్ని, సర్వవ్యాప్తిని, సర్వశక్తిని వర్ణిస్తుంది. దేవుడు దూరంగా లేరు, ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడని, ఉంటాడని, ఎల్లప్పుడూ తనని నమ్మిన వారికి చాలా సమీపంగా ఉంటాడని, సహాయము చేస్తాడని మనకు తెలుస్తుంది. మనం ఆయనను హృదయపూర్వకంగా నిజాయితీగా పిలిచినప్పుడు లేక మొరపెట్టినప్పుడు వెంటనే ఆయన స్పందించి మన దగ్గరకు వస్తాడని మనకిక్కడ అర్థమవుతుంది. ఆయనను నమ్ముకున్న వారి హృదయాల్లో, జీవితాల్లో సన్నిహితంగా ఉండే దేవుడని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. తనను నమ్ముకున్న వారిని ఎన్నటికీ ఒంటరిగా వదలటని మనకిక్కడ అర్థమవుతుంది. ఆయనకు ఏ భేదమూ లేదు. తనకు మొరపెట్టు వారికందరికీ సమీపంగా ఉంటాడు. అందరికీ అందుబాటులో ఉండే స్వభావాన్ని కలిగినవాడు. ధనవంతులని, పేదలని, బలవంతులని, బలహీనులని, చదువుకున్న వారిని, చదువు లేని వారిని, ఎర్రని వారిని, తెల్లని వారిని, నల్లని వారిని, ఇలా ఏ భేదమూ లేకుండా ఎవరైనా ఆయనను హృదయపూర్వకంగా నిజాయితీగా పిలుస్తారో, కేవలం పెదవులతో పిలవడం కాదు, మనస్సు నుండి పిలుస్తారో వారి మొర్ర ఖచ్చితంగా విని వారికి సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మనము మన పాపాన్ని, బలహీనతలను, అవసరాలను నిజాయితీగా విశ్వాసంతో ఒప్పుకుంటే ఆయన సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అలాంటి నిజమైన మొరలకు దేవుడు ఎక్కువగా స్పందిస్తాడు కూడా. కేవలం ఆచార ప్రకారం ప్రార్థిస్తే అది నిజమైన మొర కాదు. అలాంటివి దేవునికి ఇష్టం ఉండవు. మనం ఎప్పుడూ ఒంటరిగా లేము. కష్టాల్లో, భయాల్లో, ఆనందాల్లో ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ప్రార్థనలో నిజాయితీ ముఖ్యం. హృదయం తెరిచి నిజంగా మాట్లాడితే ఆయన వింటాడు, స్పందిస్తాడు, ఆదరిస్తాడు. ఇది మనకు ఓదార్పును, ధైర్యాన్ని ఇస్తుంది. ఎంత బలహీనులైనా నిజాయితీగా ఆయన వైపు తిరిగితే ఆయన దగ్గరికి వస్తాడు. ఇది మన విశ్వాస జీవితానికి గొప్ప బలం. ఈ వచనం మనల్ని హృదయపూర్వక ప్రార్థనకు పిలుస్తుంది. మీ ప్రార్థనా విన్నపాలు ఏవైనా ఉంటే దయచేసి 7090734581 సెల్ నంబర్కు వాట్సాప్ చేయండి. దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.